హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నెల్లూరు అమ్మాయి. చాలామంది సోషల్ మీడియాలో తెగ చూసేసారండి ఈ మధ్య. తెగ వైరల్ అయిపోయింది నెల్లూరు గురించి ఒక న్యూస్. ఏంటా న్యూస్? నెల్లూరు జిల్లాలో కొన్ని మండలాలను తీసుకెళ్లి పక్క జిల్లా అయిన తిరుపతిలో కలపాలనుకుంటున్న మాట. అది నిజమో అబద్ధమో ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిందో రాలేదో తెలియదు కానీ, సొంత జిల్లా మీద ఉన్న ప్రేమ ఎంత ప్రేముందో అబ్బబ్బా! ఎవరెవరికి ఎంత ప్రేముందని సోషల్ మీడియాలో మొత్తం ఆరబోసేసారండి మన నెల్లూరు వాసులు. మరేంటి ఈ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మరి ఈ వైరల్ అయిన న్యూస్ గురించి ఏంటో ఈ ఫుల్ వీడియో చూసేయండి మీకు తెలుస్తుంది. చాలామంది సోషల్ మీడియాలో రాపూర్, కలువై, సైదాపురం మండలాలు తిరుపతి డిస్ట్రిక్ట్‌కి కలిపేశారని కొందరు, కలపాలనుకుంటున్నారని కొందరు తెగ వైరల్ చేశారు. అఫీషియల్‌గా ఏమి డెసిషన్ రాలేదు. నేను మీ నెల్లూరు అమ్మాయినే అండి. క్లియర్‌గా చెప్తాను. ఈ మెర్జ్ జరగదు. నెల్లూరు వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. రాయలసీమ వద్దు, నెల్లూరు ముద్దు అని. సోషల్ మీడియాలో చాలా వైరల్ పోస్ట్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ 3 మండలాలను తీసుకెళ్లి పక్క జిల్లాలో కలపాలి అని. కానీ అఫీషియల్ గవర్నమెంట్ కన్ఫర్మేషన్ ఏం లేదు. వైరల్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల పక్క విలేజెస్లో ఉన్న వాళ్ళంతా ఇది నిజమా అబద్ధమా తెలియక పాపం చాలా బాధపడుతున్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. పోస్ట్ చేయడం తప్పనట్లేదు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అది కరెక్టా కాదా తెలుసుకొని పోస్ట్ చేయాలన్నది నా ఒపీనియన్. ఎందుకంటే అందరికీ ఫోన్స్ ఉన్నా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని జనరేషన్లో ఉన్నామండి మనం ఇప్పుడు. సో అందువల్ల క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చాకే సోషల్ మీడియాలో ఏ న్యూస్ అయినా పోస్ట్ చేయాలని నా చిన్న ఒపీనియన్ అంతే. నెల్లూరు వాళ్ళు 100% ఈ మెర్జ్‌కి యాక్సెప్ట్ చెయ్యరు. బికాజ్ ఆఫ్ వాటర్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ట్యాక్సెస్, లోకల్ ఐడెంటిటీ అన్నీ డిస్టర్బ్ అవుతాయండి అని వరీ అవుతున్నారు అందరూ. అదే వరీ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇది జరగనివ్వరు. నేను మీ నెల్లూరు అమ్మాయినండి. నాకు చాలా బాధగా ఉంది. కానీ కన్ఫర్మేషన్ లేకుండా వైరల్ చేస్తే పీపుల్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్‌కి ట్రస్ట్ చేయకూడదు. ట్రూత్ క్లియర్‌గా చూడాలి. మీరు రాపూరు, కలువై, సైదాపురం నుంచి ఉంటే కామెంట్స్‌లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. సోషల్ మీడియాలో కన్ఫ్యూజ్ వల్ల విలేజెస్ టెన్షన్‌లో ఉన్నారు. నెల్లూరు వాళ్ళు స్టాండ్ స్ట్రాంగ్ తీసుకున్నారండి. ఈ మెర్జ్ జరగదు. మండలాలు నెల్లూరులో మాత్రమే ఉంటాయి. ఈ వీడియోలో మీ వాయిస్, మీ ఒపీనియన్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను వినండి. అఫీషియల్ డెసిషన్ రాలేదు. నెల్లూరు వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. రాయలసీమ వద్దు, నెల్లూరు ముద్దు అని. సోషల్ మీడియా కన్ఫ్యూజ్ మాత్రమే స్ప్రెడ్ అయింది. మీరు ఈ టాపిక్ మీద ఏమనుకుంటున్నారని కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీ ఒపీనియన్ని హైలైట్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు